హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు పాన్ స్వీట్ తయారు చేస్తున్నాను. ఇది మంచి టేస్టీగా ఉంటుంది, మంచి బలమైన ఫుడ్. ఇది కూడా దీంట్లో కాజు వేసి చేస్తున్నాను, మంచిగా ఉంటుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. నేను పాన్ స్వీట్ చేసుకోవడానికి ఒక పావు కిలో కాజు తీసుకున్నాను. దీన్ని ఒక గంట సేపు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఈ కాజుని వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కాజు ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లోనే ఒక కప్పు చక్కెర పౌడర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు కాజు మిక్సీ పట్టుకున్నాం కదా, అదని వేసుకోవాలి. ఇది దగ్గరికి అయ్యే వరకు కలుపుకుందాం. సగం చెంచా నెయ్యి వేసుకోవాలి. ఈ ముద్దలాగా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లగా కానియాలి. ఒక ట్రాన్స్పరెంట్ కవర్ పెట్టుకొని దాన్ని కొంచెం నెయ్యి రుద్దుకోవాలి. పాన్ స్వీట్ కోసం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇట్లా స్క్వేర్గా 4 మూలలుగా కట్ చేసుకోవాలి. స్టఫింగ్ చేసుకోవడానికి ఆల్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇలా. దీన్ని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది పాన్ స్వీట్ కనుక దీంట్లో గుల్కన్ కూడా వేసుకోవాలి. ఒక 2 చెంచాలు వేస్తున్నాం. ఈ విధంగా వీటన్నిటిని మిక్స్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి.